హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎం ఫామ్. ఫ్రెండ్స్, ఈ మన డిసెంబర్లో మన కోళ్ళు చనిపోయిన తర్వాత అప్పుడు బ్యాచ్ మిగిలిందని చెప్పా కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్నది. వాటి తాలూకా పిల్లలు డిసెంబర్ 3వ తారీఖు పుట్టినవి, 26వ తారీఖు మనకి మొత్తం పోయినాయి. మార్చి 3కి ఇవి 3 నెలలు అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు 3 నెలల పిల్లలు 200, 250, 300 నుంచి 500 దాకా ఉన్నాయి. 500 అర కేజీ వెయిట్ ఉన్న పిల్ల ఇది. సేమ్ మన రసంగి క్వాలిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అర కేజీ ఉంది 3 మంత్స్కి. ఇది రేపు పండక్కి రావాలని కోరుకుంటున్నాను. పండగకి వచ్చిద్దా రాదో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3 నెలలు, మార్చి 3కి. క్వాలిటీ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. పండగకి వచ్చిద్దో రాదో కూడా కామెంట్ చేయండి. ఇది బయట పిల్లలు కూడా పొడిచి చేసుకుంటున్నాయి ఫ్రెండ్స్. వాటిని చూపిద్దాం అనుకున్నా కానీ ఒకసారి పిల్లలు పొడుచుకున్న వీడియో పెడితే స్ట్రైక్ పడినాయి. నా ఈ 2 వీడియోస్కి స్ట్రైక్ పడినాయి, ఆల్రెడీ డిలీట్ అయినాయి. అందుకని చూపించట్లేదు. ఈ పిల్లలు బాగా పొడిచి చేసుకుంటున్నాయి, అందుకే వీటిని సపరేట్గా కేజీలో ఉంచుతున్నాను. 3 పుంజు పిల్లలు ఉన్నాయి, వాటిని సపరేట్గా పెంచుతున్నాను. ఇది క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చిన్న టిప్ ఫ్రెండ్స్, మొన్న వీటికి ఆల్రెడీ ఫౌల్ ఫాక్స్ వచ్చింది. వీటికి నేను వేపాకు, చిక్కుడుకాయ ఆకు కలిపి, పసుపు కలిపి పేస్ట్ చేసి ఆ పేస్ట్ ఆయింట్మెంట్ రాశాను ఫ్రెండ్స్. కాళ్ళకేను బాడీ, చెస్ట్, పొట్ట మీద వచ్చింది అంతే, నాకు మొహం మీద రాలేదు. ఆ కాళ్ళకి పొక్కులు ఉన్నాయి చూడండి. వస్తే నేను అది కలిపి 4-5 రోజుల దాకా వాడాను. వాటిలో ఒక పిల్ల పోయింది, మిగతా కొంచెం వీక్గా ఉన్న రికవరీ అయినాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.